అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? అసలు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని ఏ రోజున జరుపుతారు? ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది? ఈ 2025 నినాదం ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చ్ 20న నిర్వహిస్తారు. దీన్నే వరల్డ్ హ్యాపీనెస్ డే లేదా హ్యాపీనెస్ డే అని కూడా అంటారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అనంటే, భూమిపై ప్రతి మానవుడు కోరుకునే ముఖ్య విషయాల్లో ఆనందంగా ఉండటం ఒకటి. అంతేకాక జీవుల మనుగడకు ఇది ఎంతోగానో తోడ్పడుతుంది. రోజు ఆనందకరమైన అలవాట్లను పాటించాలని ప్రజలను ప్రోత్సహించి తద్వారా సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అసలు ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది? ఫస్ట్ టైం ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేని ఏ రోజున జరిపారు, ఏ ఇయర్లో జరిపారో తెలుసుకుందాం. మానవుల ప్రాథమిక లక్ష్యాల్లో ఆనందం కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దీని ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయాలని భావించింది. అందుకే మార్చ్ 20న ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేగా జరుపుకోవాలని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2012 జూలై 12న తీర్మానించింది. ఫస్ట్ వరల్డ్ హ్యాపీనెస్ డేని 2013లో నిర్వహించారు. ఈ రోజును పురస్కరించుకొని యుఎన్ఓకు చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏటా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును విడుదల చేస్తుంది. ఈ 2025 వరల్డ్ హ్యాపీనెస్ డేని ఏ నినాదంతో జరిపారు అనంటే, సంరక్షణ భాగస్వామ్యం, కేరింగ్ అండ్ షేరింగ్ అనే నినాదంతో ఈ 2025 వరల్డ్ హ్యాపీనెస్ డేని జరిపారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాళోజీ వర్సిటీ ఉపకులపతిగా పివి నందకుమార్ రెడ్డి. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన 3 ఏళ్లు కొనసాగనున్నారు. నారాయణపేటకు చెందిన నందకుమార్ రెడ్డి నేత్ర వైద్యుడు. గతంలో హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసి పదవి విరమణ పొందారు. 10ల సంఖ్యలో వీసీ పోస్టుకు దరఖాస్తులు రాగా ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించి నందకుమార్ రెడ్డికి అవకాశం కల్పించిందని వరంగల్లోని కాళోజీ విశ్వవిద్యాలయం బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వెల్కమ్ బ్యాక్ సునీత. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యోమగామికి ప్రధాని మోదీ సందేశం. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత పుత్రిక సునీత, ఆమె సహచరులు ఎంతోమందికి ఆదర్శమని రాష్ట్రపతి కొనియాడారు. అంకిత భావంతో ఉంటూ ఏ కోశాన ఆశావాదాన్ని వినపడకుండా వారు పనిచేశారని ప్రశంసించారు. వెల్కమ్ బ్యాక్ సునీత, మీ అపరిమిత ధైర్యం స్ఫూర్తికి ఇన్నాళ్ళు పరీక్ష ఎదురైంది. మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన అనిశ్చిత పరిస్థితుల్లో అంచెలంచెలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని మోదీ కొనియాడారు. అంతరిక్షంలో అన్వేషణ కంటే మానవ శక్తి పరిమితులను దాటి ముందుకెళ్లడం, కలలు కనే ధైర్యం కలిగి ఉండటం, ఈ విషయంలో సునీత తన కెరియర్ అంతటా గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆమె ఓ ధృవతార మార్గదర్శకురాలు. సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన వారిని చూసి గర్వపడుతున్నాం అని ఆయన ప్రశంసించారు. తాను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు సునీత కుటుంబంతో ముచ్చటించిన ఫోటోను పంచుకున్నారు. అద్భుత విజయం ఇస్రో. సునీత సురక్షితంగా తిరిగి రావడం ఒక అద్భుత విజయమని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు. నాసా, స్పేస్ ఎక్స్, అమెరికా నిబద్ధతలకు ఇది నిదర్శనమని ప్రశంసించారు. ఆమె దృఢ సంకల్పం ఔత్సాహికులకు నిత్యం స్ఫూర్తినిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జితేంద్ర సింగ్ తదితరులు కూడా వారికి స్వాగతం చెప్పే సందేశాలు వెలువరించారు. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడం 140 కోట్ల మంది భారతీయులకు పెద్ద ఊరట అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వెల్లడించారు. ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్.
పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ ఢిల్లీ వీధుల్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ కూడా వీరితో ఉన్నారు. వికెట్లుగా పేర్చిన ఇటుకల ముందు నిలబడి ప్రధాని బ్యాటింగ్ చేస్తుండగా టేలర్ కీపింగ్తో సందడి చేశారు. ఈ దృశ్యాలను లక్సాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. భారత్, న్యూజిలాండ్లను చేరువ చేయడంలో క్రికెట్ను మించినది మరొకటి లేదని రాసుకొచ్చారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా అమ్ముల పొదిలో సుదూర నౌకా విధ్వంసక క్షిపణులు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎదురు కాగల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం తన ఆధునిక ఫైటర్ జెట్ విమానాలకు సుదూర నౌక విధ్వంసక క్షిపణులు అమర్చనున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అమెరికా తన F-16 వైఫర్ ఫైటర్లకు దీర్ఘశ్రేణి నౌకా విధ్వంసక క్షిపణుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా రక్షణ వార్తల వెబ్సైట్ ద వార్ జోన్ పేర్కొంది. రహస్యంగా ప్రయోగించేందుకు వీలున్న ఈ స్టెల్త్ క్షిపణికి 322 కిలోమీటర్లకు ఆవల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది. గమన మార్గాన్ని తనంత తానుగా నియంత్రించుకునే సామర్థ్యం కూడా ఈ క్షిపణులకు ఉంది. ఈ క్షిపణుల్ని F-16 విమానాలకు అమర్చడం ద్వారా అమెరికా సైన్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో యుద్ధ సన్నద్ధతను పెంచుకుంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద 370 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయని గత డిసెంబర్లో వెలువడిన పెంటగాన్ నివేదిక తెలిపింది. 1500 నుంచి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విమానాలను తీసుకెళ్లే నౌక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ధ్వంసం చేయగల డాంగ్ ఫెంగ్ 21D క్షిపణులు చైనా కలిగి ఉండటంపై అమెరికా ఆందోళన చెందుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. గతేడాది ఫెబ్లో ఓట్ ఆన్ అకౌంట్ తర్వాత జూలైలో మిగిలిన 9 నెలలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిన్న బుధవారం పూర్తి 12 నెలల పూర్తికాల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2025-26కు సంబంధించిన పూర్తికాల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ ఎంత అంటే మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. మూలధన వ్యయం ఎంత అంటే 36,504 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982. ద్రవ్యలోటు 54,009. రెవెన్యూ మిగులు 2,738. నికర లోటు 498. ఈ బడ్జెట్ని వివిధ శాఖలకు కేటాయింపులు ఎలా చేశారో చూద్దాం. ఆర్థిక శాఖకి 54,008 కోట్లు, 31,605 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 24,439 వ్యవసాయ సహకార శాఖకి, 23,373 సాగునీటి రంగం. ఇంధన శాఖకి 21,221. ప్రాథమిక విద్యకి 19,464. పురపాలక పట్టణాభివృద్ధికి 17,677. గృహ నిర్మాణం 14,154. వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి 12,393 కోట్లు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖకు 11,561. వెనుకబడిన తరగతుల సంక్షేమం 11,405. హోంశాఖకి 10,188. గిరిజన సంక్షేమ శాఖకి 7,522. రోడ్ల భవనాల శాఖకి 5,907 కోట్లు. పౌర సరఫరాల శాఖకి 5,734 కోట్లు. రవాణా శాఖకి 4,485 కోట్లు. పరిశ్రమల వాణిజ్యం 3,898 కోట్లు. ఇలా అన్ని మొత్తం 3,04,965 కోట్లను ఇలా వివిధ శాఖలకి కేటాయించింది. ఇందులో అన్నింటికంటే సంక్షేమానికి ఎక్కువ కేటాయించింది అని మనం రానున్న బడ్జెట్ విషయాలలో తెలుసుకుందాం. బడ్జెట్ గురించి పూర్తిగా వీడియో చేద్దాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.